నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. తమిళనాడు ప్రభుత్వం బాహాటంగానే పదే పదే తన హిందూ వ్యతిరేక వైఖరిని బయట పెడుతూనే ఉన్నది. హిందూ ఆలయాల్లో అనాదిగా జరిగే పూజలు, ఆచారాలకు కోర్టు తీర్పులను కూడా ధిక్కరించుడు, ఆలయ సంప్రదాయాలను ఛాలెంజ్ చేసుడు, ఇవన్నీ కొత్తేం కాదు. ఇదే క్రమంలో తాజాగా మురుగన్ భక్తుల హృదయానికి భారంగా తగిలిన మరొక సంఘటన తిరుప్పారన్ కుండ్రం కార్తీక దీపం. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కూడా దీపం వెలిగించొద్దు అని డిఎంకే ప్రభుత్వం నేరుగా ధిక్కరణ చేసింది. హిందువుల తరఫున కోర్టులు మాట్లాడినా కూడా ధిక్కరిస్తారు. ఏ దేశంలో పూర్తి వివరాలు తెలుస్తాయి. నిజంగా చెప్తున్నా, చెప్పడానికి కూడా తీర్పిచ్చిన వాళ్ళకు కూడా దిక్కు లేకుండా తయారవుతున్నది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మాకైతే చాలా సపోర్ట్ అవసరం. మీరు పంపే ప్రతి రూపాయి నాకు ఎంతో ముఖ్యం. 1920వ సంవత్సరం నుంచి ఆలయ యాజమాన్య బోర్డుకు, దర్గా నిర్వాహకులకు మధ్య వివాదం న్యాయస్థానం పరిధిలో ఉన్నది. ఈ వివాదానికి డిఎంకే ప్రభుత్వం మరోసారి ఆజ్యం పోసింది. దేశంలో 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తిరుప్పారన్ కుండ్రం కూడా ఒకటి. ఈ కొండను ముస్లింలు ఆక్రమించుకొని అక్కడనే మసీదు, దర్గాను నిర్మించారు కూడా. తమిళనాడును పాలించిన అన్ని ప్రభుత్వాలది హిందూ వ్యతిరేక వైఖరే కాబట్టి ఏ ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు. దీంతో సుబ్రహ్మణ్య స్వామి భక్తులే చివరికి న్యాయ పోరాటానికి దిగిర్రు. తిరుప్పారన్ కుండ్రం ఆలయం కాస్త కాలక్రమంలో ముస్లిం ఆధిపత్యం వల్ల సికిందర్ బాద్షా దర్గాగా మారిపోయింది. మదురై సుల్తానేట్ను సికిందర్ షా పాలించిన కాలంలో సుబ్రహ్మణ్య క్షేత్రం సికిందర్ బాద్షా దర్గాగా మారిపోయింది. 14వ శతాబ్దంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయనే వాదనలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. అరుణాచల క్షేత్రంలో మాదిరిగానే తిరుప్పారన్ కుండ్రంలో సైతం ఏటా కార్తీక దీపోత్సవాలు నిర్వహించడం ఒక ఆనవాయితీ. సుబ్రహ్మణ్య క్షేత్రంలోని ప్రాచీన రాతి స్తంభం మీద కార్తీక దీపాన్ని వెలిగించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఈ మహాదీపానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 120 కిలోల నెయ్యి, 5 కిలోల కర్పూరాన్ని రాగి దీపంతో వెలిగిస్తారు. దీపం కోసం 100 మీటర్ల వస్త్రంతో ఒత్తి తయారు చేస్తారు. నెయ్యిలో మునిగిన ఆ ఒత్తి అట్లా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. దర్గాకు ఆలయానికి మధ్య సుమారు 300 మీటర్ల దూరం ఉంటుంది. ఆలయం దర్గా చాలా సమీపంలో ఉన్నాయి కాబట్టి శాంతి భద్రతల సమస్య వస్తుందనే నెపంతో తమిళనాడు ప్రభుత్వం కార్తీక దీపం బెట్టుడు మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ ఏడాది కార్తీక దీపం బెట్టుడు నిలిచిపోయింది. ఆలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించే హిందూ మున్నాని సంస్థ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించింది. కార్తీక మాసంలో దీపం పెట్టనివ్వట్లేదని, ఇప్పుడైనా పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రవికుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించింది. యథావిధిగా దీపం పెట్టొచ్చని డిసెంబర్ 1న న్యాయస్థానం స్పష్టం చేసింది. డిసెంబర్ 3వ తేదీన కార్తీక దీపం పెట్టేటట్టు ప్రభుత్వం భక్తులకు సహకరించాలని కూడా తీర్పునిచ్చింది. జిఆర్ స్వామినాథన్ ఆధ్వర్యంలోని ఏకసభ్య బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వము, పోలీస్ శాఖ భక్తుల విశ్వాసాలను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆలయ నిర్వాహకులు, దర్గా యాజమాన్యానికి మధ్య దశాబ్దాలుగా వివాదం రగులుతూనే ఉన్నది. 2005లో ఇరు పక్షాలు కలిసి శాంతి కమిటీకి ఏర్పడ్డాయి. దర్గాకు 15 మీటర్ల దూరంలో దీపం పెట్టుకోవచ్చని ఇరు పక్షాలు అంగీకరించినాయి కూడా. కార్తీక దీపస్తంభానికి సమీపంలో ముస్లిం దర్గా జెండా స్తంభం కూడా ఉన్నది. దీపస్తంభం మీద హనుమంతుడి శిల్పం ఉండటంతో దర్గా జెండా స్తంభాన్ని తొలగించాలని హిందూ మున్నాని సంస్థ నిర్వాహకులు 2021లో కలెక్టర్కు లేఖ రాశారు. ఈ లేఖ మీద కలెక్టర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కొంచెం వెనక్కి వెళితే ఈ వివాదం ఎక్కడ మొదలైందో మనకు తెలుస్తుంది. బ్రిటిష్ కాలంలోనే తిరుప్పారన్ కుండ్రం ఆలయ వివాదం మొదలైంది. నిజంగా చెప్పాలంటే కొండ యాజమాన్య హక్కులు దేవాలయానివని, అయినప్పటికీ కొండ శిఖరంలోని దర్గా, నెల్లితొప్పు అనే ప్రాంతం మాత్రం దేవాదాయ పరిధిలోకి రావని అప్పట్లో ప్రివీ కౌన్సిల్ తీర్పిచ్చింది. బ్రిటిష్ కాలంలో అంతిమ అప్పీల్ విచారణ చేసే న్యాయస్థానాన్ని ప్రివీ కౌన్సిల్ అంటారు. ఈ మొత్తం వివాదం ప్రస్తుతానికి దీపం వెలిగించే ఆచారం మీదనే కొనసాగుతున్నప్పటికీ కొండపైన ఏ భాగం ఎవరికి హక్కులు ఉన్నాయి అన్న ప్రశ్న కూడా స్వాతంత్రానికి ముందే మొదలైంది. మరోవైపు 2014లో మద్రాస్ హైకోర్టు 2 సభ్యుల బెంచ్ దీపత్తున్ వద్ద దీపం వెలిగించరాదని తీర్పిచ్చింది.
తాజాగా ఓ వ్యక్తి మదురై బెంచ్లో పిటిషన్ వేసి కొండపై స్తంభం వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరిండు. దీంతో కొండ శిఖర స్తంభం వద్ద దీపం వెలిగించాలని దేవాలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు కార్తీక దీపం వెలగాలని, లేని పక్షంలో 6 గంటల 5 నిమిషాలకు కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని న్యాయమూర్తి చెప్పినా కూడా తమిళనాడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడింది. డిఎంకే తనకు అనుకూలంగా ఉన్న 2014లో హైకోర్టు తీర్పును అమలు చేస్తామంటున్నది. అంతేకాదు, కార్తీక దీపం హిందూ పండుగ కాదని, మురుగన్ కోసం తమిళ ప్రజలు చేసుకునే వేడుక అనే వింత వాదనను డిఎంకే ప్రభుత్వం చేస్తా ఉన్నది. డిసెంబర్ 3వ తేదీన కార్తీక దీపం పెట్టాలని హైకోర్టు పేర్కోవడంతో తమిళనాడు ప్రభుత్వం అతి తెలివితో ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించింది, శాంతి భద్రతల సాగు చెప్పింది. 4వ తేదీ మరోసారి భక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో కొద్దిమంది వెళ్లి దీపం పెట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సిఏఎస్ఎఫ్ను భద్రతగా పంపాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డిఎంకే అనుకూల పార్టీలు, సంస్థలు బాహాటంగా కోర్టు ఉత్తర్వులు అమలు చేయరాదంటూ జిల్లా కోర్టును కోరారు. వామపక్ష పార్టీలు, ఎస్డిపిఐ, పిఎఫ్ఐ వంటి సంస్థల్లో పనిచేసే నేతలు హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయరాదని డిమాండ్ చేశారు. అత్యవసర స్టే విధించాలని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తంగా డిఎంకే ప్రభుత్వం మన దేశంలోని న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుందని స్పష్టమవుతా ఉన్నది. కార్తీక దీపం విషయంలో తీర్పు ఇచ్చిన జస్టిస్ స్వామినాథన్కు వ్యతిరేకంగా డిఎంకే ఆధ్వర్యంలో ఏకంగా 107 మంది ఇండి కూటమి ఎంపీల సంతకాలు సేకరించింది. అవిశ్వాస తీర్మానం పెట్టాలనే డిమాండ్ను ముందుకు తీసుకొని వచ్చింది. కాంగ్రెస్ సహా మన దేశంలో హిందూ వ్యతిరేక పార్టీలకు న్యాయ వ్యవస్థను ధిక్కరించడం కొత్తేం కాదు. 1970లో ఇందిరాగాంధీ తనకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన 2 న్యాయమూర్తులను తొలగించింది. జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా ఉదంతం దీన్ని చెబుతున్నది. 1973లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 3 సీనియర్ జడ్జిలను కాదని ఏఎన్ రేణు చీఫ్ జస్టిస్గా నియమించింది. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టుకు తీర్పునకు ప్రతిగా ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకున్నది. 1977లో సీనియర్గా ఉన్న హెచ్ ఖన్నాను కాదని ఎంహెచ్ బేగ్ను సిజేఐగా నియమించింది. ఇందుకు ప్రధాన కారణం ఎమర్జెన్సీ మీద హెచ్ఆర్ ఖన్నా ఇచ్చిన జబల్పూర్ కేసు తీర్పు కారణం అని చెప్తా ఉంటారు. ఇందిరాగాంధీ సలహాదారు మోహన కుమార మంగళం ఓ సిద్ధాంతాన్ని తయారు చేసినది ఏంటంటే, ప్రభుత్వాల ప్రతి నిర్ణయాన్ని జడ్జీలు ఖచ్చితంగా ఆమోదించి తీరాలని. ఈ సూత్రం కారణంగానే భారత న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించాలనే వాదనలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ బాటలో నడుస్తున్న డిఎంకే వచ్చే ఎన్నికల కోసం ఉద్రిక్త సంవాదాన్ని తయారు చేసే పనిలో ఉన్నది. ఇందుకోసం హిందుత్వ సెంటిమెంట్ను పదే పదే గాయపరుస్తూ ఉన్నది. దీనివల్ల ద్రవిడవాదం బలపడి ఓట్లు దండుకోవచ్చని స్టాలిన్ ప్రభుత్వం భ్రమిస్తున్నది. ప్రస్తుతానికి 300 మీటర్ల దూరంలో ఉన్న ఈ దర్గా అండ్ మసీదు, ఈ దేవాలయం కాబట్టి దేవాలయంలో కార్తీక దీపం పెట్టొద్దు అంటున్నారు. వేరే ప్లేస్కి పోదాం. 100 మీటర్ల దూరంలో ఉన్నది అనుకోర్రి, గుడిని బంద్ చేసుకోర్రి, దర్గా ఉన్నది, అక్కడ శాంతి భద్రతలు విభిన్నమవుతాయి, భిన్నమవుతాయి అని చెప్పేసి ముచ్చట్లు పెట్టి ప్రభుత్వాలు ఏది చేసినా ఏకంగా కోట్ల మాటలే వింటలేవంటే ఎటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎటువంటి సెక్యులరిజం మనం పాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఎవరిని ఎన్నుకుంటే మనం బ్రతుకుతాం? మన విశ్వాసాలు కూడా పక్కకి పెట్టరప్ప, మన అస్తిత్వాన్నే ప్రమాదంలో ఉన్నది. ఇప్పుడు ఆలోచించండి. జై హింద్, మన భారత్ మహాన్.